స్పోర్ట్స్ మనం 3 కేటగిరీస్ ఉంటాయండి. ఒకటి ఇండివిజువల్ స్పోర్ట్స్, ఒకటి డ్యూయల్ స్పోర్ట్స్ పార్ట్నర్తో ఆడే స్పోర్ట్స్, ఒకటి టీమ్ గేమ్స్. వెరాజ్ ఎన్సీసీ వస్తే కంప్లీట్ డిఫరెంట్ సబ్జెక్ట్. బట్ ఆల్ దిస్ 3 ఫిజికల్ యాక్టివిటీ కిందికే వస్తాయి. స్పోర్ట్స్ ఒకటి. ఎన్సీసీ అంటే ఎన్సీసీలో మనకి కొన్ని స్పెషలైజ్ సబ్జెక్ట్స్ టీచ్ చేస్తారు. ఎలాగైతే ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎన్సీసీలో ఎన్రోల్ అయితే ఒక ఫస్ట్ ఎయిడ్, ఒకటి సిగ్నల్స్, ఇంకోటి హౌ టు డిఫెండ్ యువర్ సెల్ఫ్. కొన్ని ఎక్కడన్నా మిస్ అయిపోతారు, మీరు ఎక్కడనో చిక్కుకుంటారు, హౌ టు ప్లేస్ యువర్ సెల్ఫ్ అండ్ గెట్ బ్యాక్. ఎనీ యు ఆర్ గోయింగ్ ఆన్ ఏ ట్రిప్, యాక్సిడెంట్ జరిగింది, మీరు ఎక్కడున్నారో తెలియదు, అట్లాంటప్పుడు మనది మనం ఎలా ట్రేస్ చేసుకోవాలి, మన ఎలా రీచ్ కావాలి, మనం ఎలా కాపాడుకోవాలి. చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి ఎన్సీసీలో. ఆ సబ్జెక్ట్స్ నేర్చుకొని ఎట్ ద టైమ్ ఆఫ్ ఎమర్జెన్సీ మన దేశానికి మనం ఎలా ఉపయోగపడతాం. ఎలాగైతే మిలిటరీలో ఏవేవైతే సబ్జెక్ట్స్ ఉంటాయో అవి పిల్లలకి నేర్పడం జరుగుతుంది త్రూ ఎన్సీసీ. అవి నేర్చుకోవడం వల్ల మనల్ని ఎట్ ద టైమ్ ఆఫ్ ఎమర్జెన్సీ పిల్లలు సొసైటీలో ఉంటారు కాబట్టి దే కెన్ బ్రింగ్ అవేర్నెస్ టు ద సొసైటీ అండ్ సైమల్టేనియస్లీ వాళ్ళది వాళ్ళు కాపాడుకోగలుగుతారు. వేరాజ్ ఎన్సీసీ ఏంటంటే ఎన్సీసీలో కొత్త సబ్జెక్ట్స్ ఉండవు. మనం ఏదైతే చదువుకుంటామో అప్పటి వరకు మనకున్న అవగాహనతోని మనకన్నా అన్ప్రివిలేజ్డ్ పిల్లలకి ఎలా రీచ్ కలుగుతాం. అన్ప్రివిలేజ్ సొసైటీ, అన్ప్రివిలేజ్డ్ అంటే మనకన్నా తెలియని వాళ్ళకి. It can be hygiene, it can be literature. Any awareness programs can be done through NSS.